నమస్తే. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం పశువులలో పెరటి వైద్యం. ఈ అంశానికి సంబంధించి మనకు వివరించేందుకు మనతో ఉన్నారు డాక్టర్ ఎం ఉషారాణి గారు, ప్రొఫెసర్ అండ్ హెడ్ పశు వైద్య కళాశాల మామ్నూర్, వరంగల్. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ముందుగా ఈ అంశానికి సంబంధించి ఒక చిన్న ఏవి చూద్దాం. ఓకే. పశువులలో పెరటి వైద్యం ఈ అంశానికి సంబంధించి ఒక చిన్న లఘు చిత్రం చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న రంగాల్లో పాడి పరిశ్రమ ప్రథమ స్థానంలో ఉంది. అయితే ఈ రంగంలో వివిధ రకాల సమస్యలు రైతును తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. పాడి పశువుల ఖరీదు, మేపు ఖర్చు, పాల ఉత్పత్తి ఖర్చుకు, పాలకు వచ్చే ధరకు వ్యత్యాసం, కూలీల ఖర్చు మొదలగు అంశాల వల్ల పాడి పరిశ్రమను లాభాల బాటలో తీసుకువెళ్లడం కత్తిమీద సాములా మారింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పాడినే నమ్ముకొని జీవనాధారం పొందుతున్న రైతాంగం పశువుల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రైతులు తమ పశు సంపదను శాస్త్రీయ యాజమాన్య పద్ధతులతో పోషించి సాధారణంగా వచ్చే వ్యాధుల గురించి, వాటి నివారణ పద్ధతులను గురించి సరైన అవగాహన ఏర్పరుచుకొని పశువులకు బాగా లేనప్పుడు ప్రథమ చికిత్స చాలా వరకు ఇంటి వద్దనే చేసుకునే విధంగా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దగ్గరలోని పశు వైద్యుడి వద్దకు తీసుకువెళ్లి చూపించి నివారణకు చికిత్స చేయించుకోవాలి. పశువుల్లో పెరటి వైద్యం ఈ అంశానికి సంబంధించిన లఘు చిత్రం చూసాం కదా. ఈ అంశానికి సంబంధించి రైతులకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్పై మీకు కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసి ఉషారాణి గారితో మాట్లాడి సలహాలు సూచనలు స్వీకరించవచ్చు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ముందుగా అంటే మనకి జనరల్గా పెరటి వైద్యం అనేది పూర్వకాలం నుంచి మనం వింటున్న మాటే. సో ఈ పశువుల్లో పెరటి వైద్యం ఏంటి మేడం? ఇది మంచి ప్రశ్న అండి. మామూలుగా మనము ఇప్పుడు మనకు కూడా ఏమన్నా చిన్న జలుబు, దగ్గు, జ్వరాలు వస్తే మన ఇంటి పెద్దలు కొంత చిట్కాలు లాంటివి చెప్తారు. ఒకవేళ మనకి జలుబు వచ్చిందనుకోండి, మీరు పాలల్లో పసుపు వేసుకోమని, తర్వాత మిరియాలు వేసుకుని తాగితే మీకు అది తగ్గిపోతుంది. అంటే మనకి ముందు నుండి అంటే మనకి మన ఇంట్లో వైద్యం అనేది మనుషులకు కానీ వీటికి కానీ అదే విధంగా పశువుల్లో కూడా మనకు తెలిసిన ఇదేంటంటే పసుపు మంచిది అని. పసుపుకి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ పారాసైటిక్ చాలా లక్షణాలు ఉన్నాయి. అయితే మనకి ఇప్పుడు పశువుల్లో రకరకాల డిసీజెస్ వస్తాయి. కొన్ని డిసీజెస్ని బ్యాక్టీరియల్ డిసీజెస్, కొన్ని వైరల్ డిసీజెస్. అయితే ఈ పశువుల్లో ఈ రోగాలు రావటం వల్ల బాగా మనకి పాలిచ్చే పశువు మిల్క్ ప్రొడక్షన్, అంటే అది పాలిచ్చేది ఒక పశువు సుమారుగా ఒక 6-7 లీటర్లు పాలిస్తుంది అనుకోండి. అది ఒకేసారిగా 1 లీటరు 1.5 లీటర్కి తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. దానివల్ల చాలా నష్టం. సో మనకి పాడి పశువు అని అంటారు. మనకి పాడి పశువు అంటే ఏంటంటే, మనము ఒక పశువుని మనం ఇంట్లో ఒక పశువు ఇంట్లో ఉంటే, ఒక పాలిచ్చే పశువు ఇంట్లో ఉంటే దాంతో చాలా వరకు బేసిక్ నీడ్స్ ఆఫ్ ద హౌస్, అంటే మన ఇంట్లో కావాల్సిన చిన్న చిన్న కనీస అవసరాలన్నీ తీర్చుకోవడానికి వస్తుంది. అయితే ఈ పశువుల్ని పెంచుకునే దాంట్లో యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పశువులో ఈ టైప్ ఆఫ్ డిసీజెస్ రాకుండా. అయితే ఇక్కడ ఇది అంశం ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నామంటే, ఇప్పుడు చాలా వరకు మనం చూస్తే ఈవెన్ మనము అగ్రికల్చర్, మన వ్యవసాయంలో కూడా చూస్తే ఈ మధ్యన గవర్నమెంట్ మనకి సేంద్రియ వ్యవసాయం వైపు ఎక్కువ సబ్సిడీలు కానీ సేంద్రియ వ్యవసాయం చేయమంటుంది. ఎందుకంటే ఎక్కువగా పెస్టిసైడ్స్ యూజ్ చేయటము, తెగుళ్ళ కంటే వాటికి కూడా వ్యవసాయంలో కూడా చాలా తెగుళ్ళ వస్తే దానికి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ స్ప్రేస్ ఇవన్నీ చేస్తున్నారు. దానివల్ల
ఏంటంటే టోటల్ ఇకో సిస్టమ్ మీద దెబ్బతింటుంది. అంటే ఓన్లీ మనుషులే కాదు, పశువులే కాదు, టోటల్ ఇకో సిస్టమ్ అనేది చెరువుల్లో ఉన్న చేపలు కానీ అన్నీ దెబ్బతింటున్నాయి. ఈ పరంగా చూసుకుంటే పశువులకు వచ్చే ఎక్కువ రోగాల్లో మనకి 2 రకాలుగా ఎక్కువగా చెప్పుకుంటాం. ఒకటి బ్యాక్టీరియల్ డిసీజెస్, ఒకటంటే బ్యాక్టీరియల్ డిసీజెస్, ఇంకొకటి వైరల్ డిసీజెస్. దీనివల్ల ఏంటంటే ఎక్కువగా యాంటీబయాటిక్స్ అవి వాడుతున్నాం. ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల చాలా నష్టాలు ఉన్నాయండి. సో కొన్ని ఏంటంటే మనమే చేసుకోవచ్చు. అంటే మన ఇంట్లో ఉన్నాయి, మన దగ్గరలో ఉన్నాయి. ప్రాథమిక చికిత్స అనేది మనం ఫస్ట్ స్టెప్ అంటే ఫస్ట్ ఎయిడ్ అంటాం కదా, అట్లా కొంతవరకు మనం ఇంట్లో చేసుకోవచ్చు. దాని గురించి కాలర్ వెయిట్ చేస్తున్నారు. లక్ష్మీకాంత్ గారు కర్నూలు నుంచి. నమస్తే లక్ష్మీకాంత్ గారు. మేడం హలో. నమస్తే అండి లక్ష్మీకాంత్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మేడం గారు అడగండి, మీ సందేహం ఏంటో అడగండి. నమస్తే లక్ష్మీకాంత్ గారు, అడగండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. అదే సార్ మేడం, మాది చీమెనగడ్డ ఉంది మేడం, అది కట్టడం లేదు మేడం, 1 year అవుతుంది. ఎందువల్ల మేడం? ఇంజక్షన్ లేపిస్తున్నాం, అన్ని చేపిస్తున్నాం, అదే ఎందువల్ల ప్రాబ్లమ్ చెప్పగలరా మేడం? మీ పశువు అంటే ఇది మీది తొలిసూరా అండి? తొలిసూరు మేడం. ఒకసారి కట్టింది? ఒకసారి కట్టి మళ్ళా పోయింది మేడం అది. అచ్చా, ఒకసారి కట్టినప్పుడు దాని వయసు ఎంత అండి? దాని వయసు దాదాపు కంటే 1 year ఉంటుంది మేడం. ఇది అంటే మనది శంకర్ జాతిదా మామూలు నాట? శంకర్ జాతిదే మేడం. అచ్చా, మా సైడ్ సీమెనగుడ్లు అంటారు మేడం. ఓకే. అయితేనండి, ఇప్పుడు మీ పశువు ఇప్పుడు మీరు ఎన్నిసార్లు అదేంటి చేయించినారు? 4 times ఇంజక్షన్ లేపించాం మేడం కట్టడానికి. ఓకేనండి. అది ఇంకా కట్టడం లేదా మేడం? వెనుపోతు చూస్తే బాగా దున్నపోతులాగా ఉంది మేడం, అది బాగానే పెద్దగానే ఉంది. ఓకే. అదే మిమ్మల్ని సంప్రదించి ఏదో అమ్మేయాలనుకున్నాం, మళ్ళా దానికి ఏమైనా సలహా చెప్తే దాన్ని ఎల్లోగల చేస్తాం మేడం. అదే, ఇప్పుడు ఈ పశువుకి ఎప్పుడన్నా పొదుపు వాపు వచ్చిందండి? పొదుపు వాపు ఏం రాలేదు మేడం. పొదుపు వాపు ఇంతవరకు రాలేదా? రాలేదు మేడం. అయితే మీరు ఈ పశువుకి ఈ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత మన దగ్గరున్న మన పశు వైద్యాధికారి దగ్గరికి తీసుకువెళ్ళారండి? తీసుకెళ్ళాను మేడం, అక్కడ ఇంజెక్షన్ లేపించాం మేడం. అదే, ఇంజెక్షన్లు వేయించడం అంటే మీరు ఏమైనా ఇంజెక్షన్ వేయించినారా, లేకపోతే హార్మోనల్ ఇంజెక్షన్స్ ఏమైనా చేయించినారండి? హార్మోనల్ మేడం, హార్మోనల్ వేయించినారండి? వేయించినాం మేడం. అచ్చా, అది పాలిస్తుందండి ఇప్పుడు? పాలు ఇవ్వడం లేదు మేడం. ఇప్పుడు ఇవ్వడం లేదా? ఇవ్వడం లేదు మేడం. ఓకే. మీరు దానికి మేత ఏం పెడుతున్నారండి? మామూలుగా మేపుకొని వస్తాం మేడం, పోయి గట్లు పొలం గట్లు మేపుకొని వచ్చి ఇంటి దగ్గర మళ్ళా ఈ జొన్న మేత వేస్తాం మేడం. అట్లా అయితే ఒకటి మన పచ్చి మేత, ఎండు మేతతో పాటుగా కాన్సన్ట్రేట్, అది ఆ కాన్సన్ట్రేట్ మిక్సర్ అంటాం కదా, మినరల్ మిక్సర్, అది ఇస్తున్నారా? అవును, ఇస్తున్నాం మేడం. అది కానీ కొనుక్కున్నాం మేడం. మీది ఎంత బరువు అండి? అది ఎంత రెగ్యులర్ గా ప్రతిరోజు ఇస్తున్నారా? ప్రతిరోజు ఇస్తున్నాం మేడం. పొద్దున ఒక 2 కిలోలు, సాయంత్రం 2 కిలోలు అంత పెడుతున్నాం మేడం. అచ్చా, అయితే పొద్దున్న ఎన్ని కిలోలు పెడుతున్నారు? 2 కిలోలు మేడం. పచ్చి మేత ఎంత వేస్తున్నారు? పచ్చి మేత మామూలుగా తోలుకొని పోతాం మేడం పొలానికి. అంటే మీరంటూ ప్రత్యేకంగా ఏమి వేయటం లేదా? ప్రత్యేకంగా పొద్దున్న దానా పెడతాం మేడం, సద్దుపిండి. దానా ఎంత వరకు పెడుతున్నారు మీరు? చెప్పారు దానా 4 kgs వరకు పెడుతున్నాను అన్నారు. పొద్దున్న 2 kgs, సాయంత్రం 2 kgs, అంతే? అవును మేడం. అవును. ఎండు మేత నైట్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రాత్రి 7 గంటలప్పుడు వేస్తాం మేడం. ఇంకా 7 గంటలప్పుడు వేసి నీళ్ళు తప్పుతాం, మళ్ళీ పొద్దున్నే మేడం. మళ్ళీ అంటే మీరు పచ్చి మేత అసలు వేయటం లేదు? అది ఏది మేపుకెళ్ళి మేపులో ఏది తిందో అంతే, అంతేకాని మీరంటుగా మీ పరంగా మీరు ఫాడర్ అంటే అదే పచ్చి మేత ఏమి వేయటం లేదు? లేదు మేడం, ఎండు మేత వేస్తాం మేడం, జొన్న మేత వేస్తాం రాత్రికి, వరిగడ్డి. అది అయితే మీ పశువుకి యాక్చువల్గా ఇది మనకి కరెక్ట్గా కట్టాలంటే ఈ 3 ఇంపార్టెంట్ అండి. పచ్చిమేత, ఎండుమేత, పచ్చిమేత. అది బయటకు వెళ్ళి మీరు మేపుకు రావడం అనేది కంపల్సరీగా పశువుకి కంపల్సరీగా మేపుకు రావడం అనేది ఇంపార్టెంట్. కానీ దాంతోపాటు పచ్చిమేత చాలా ఇంపార్టెంట్ అండి. పచ్చిమేత, ఎండుమేత, పచ్చిమేత, దాంతో కాన్సన్ట్రేట్.
కాన్సన్ట్రేట్ మిక్చరు నాకు మీరు చెప్పినట్టుగా మినిమం 2 kgs అనేది అసలు మామూలుగా సాధారణంగా ఇవ్వాల్సిందే. ఏదైనా ఒక 5 లీటర్ల నుండి ఒక 7-8 లీటర్లు పాలిచ్చేదానికైతే వీ హ్యాడ్ సమ్ 3.5 kg నుండి 5.5 kg వరకు మీరు ఇవ్వాలి. సో కానీ పచ్చి మేత అనేది మీరు అసలు ఇవ్వటం లేదు. సో నా అబ్జర్వేషన్ అంటే మీకు డాక్టర్ గారికి చూపించినప్పుడు దానికి కొన్ని రకాల ఇది ఉంటాయండి, రిపీట్ బ్రీడర్స్ అంటారు దానికి. అయితే రిపీట్ బ్రీడర్ అని కూడా అనడానికి లేదు, ఇది ఓన్లీ తొలిసూరు అంటున్నాం కాబట్టి దాంట్లో ఏమైనా సిస్టిక్ ఓవరీస్ ఉన్నాయా, దానికి అంటే దానికి ఏం ట్రీట్మెంట్ చేశారు, ఏం హార్మోనల్ ట్రీట్మెంట్ అన్ని చేశారు అనేది కరెక్ట్గా హిస్టరీ లేకుండా ఇప్పుడు చెప్పడం కష్టము. కాకపోతే నేను ఒక ఇప్పుడు మనం సాధారణంగా మన దగ్గర ఉన్న వస్తువులతో పాటించే చిట్కా అయితే నేను ఇప్పుడు చెప్తాను. చెప్పండి మేడం. ఫస్ట్ రాడిష్, ముల్లంగి తెలుసు కదండి? ముల్లంగి తెలుసు మేడం. ముల్లంగిలు మీరు ఫస్ట్ దీనికి 21 days ట్రీట్మెంట్ ఉంటుందండి. చెప్పండి మేడం. 21 days ట్రీట్మెంట్ ఉంటుంది, నేను చెప్తాను, మీరు రాసుకోండి. ఫస్ట్ ముల్లంగి అండి, ముల్లంగి ఒక 4-5 ముల్లంగిలు, 4-5 ముల్లంగిలు, అది మొదటి 5 రోజులు తినిపించాలి. ఇది 21 days ప్రోగ్రామ్, 21 days ప్రోగ్రామ్. పొద్దున ఈవినింగ్ మేడం తినిపించాలి, ఏ టైంలో అన్నా మీరు ఒక 4-5 ముల్లంగిలు తినిపించాలి. అది 5 రోజులు వరుసగా చెయ్యాలి మీరు. ఓకే మేడం. తర్వాత కలబంద అండి, చిన్న కలబంద. ఆ కలబంద కూడా మీరు ఎలా తీసుకోవాలంటే 2 ఏళ్ళు వెడల్పుగా ఉండే ఆకులు, మనకి 250 grams అంటే మీకు సరిగా అంటే మనకి ఒక అంతవరకు తీసుకోవాలి. అయితే ఈ కలబంద ఇచ్చేటప్పుడు మట్టుకు మీరు ఏం చేయాలంటే, కలబందకి మీరు తీసుకుంటే 2 అంగుళాలు వెడల్పు ఉన్నది, కొంచెం మనకి చేతికి ఇంతవరకు వచ్చే ఒక ఆకు తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు అది కలబందకి ఇటుపక్క ఆకు చూస్తే ఇటుపక్క ముళ్ళులు ఉంటాయి, ఇటుపక్క అటుపక్క, అవి కట్ చేసేసి డైరెక్ట్గా కట్ చేసేసి అవి తినిపించేసేయండి. అది 4 రోజులండి. అయితే అది సరిగ్గా తినట్లేదు అంటే మీరు బెల్లము కొంచెము సాల్ట్ వేసి తినిపించవచ్చు. అది 4. తర్వాత మునగాకండి, మునగాకు 2 గుప్పెళ్ళు, మునగాకు 2 గుప్పెళ్ళు, అది 4 రోజులు. 4 రోజులు మేడం. ఫస్ట్ ఇవి ముల్లంగి అయిపోయిన తర్వాత కలబంద అయిపోయిన తర్వాత మునగాకు తర్వాత నల్లేరు తెలుసు కదండి? నల్లేరా మేడం? నల్లేరు అంటే దీన్ని నల్లేరు అంటారు. ఇది మోకాల నొప్పులకి మనకు కూడా ఇది అంటే మనకు కూడా మంచిదండి. ఇది నల్లేరు మోకాల నొప్పులకి కూడా బాగా పనిచేస్తుంది. సన్నగా ఉంటదండి, అది తీగలాగా పాకుద్ది. ఇది చిన్న సన్ఫ్లవర్ పూల్ లాగా వస్తుంది అదేనా మేడం? సన్ఫ్లవర్ పూల్ కాండాలు లాగా ఉంటాయండి, చిన్నగా ఉంటాయి మేడం, నలుపలకలుగా ఉంటుంది. అది కంపల్సరీ మీరు మీ ఇంట్లో వేసుకోండి. అది చిన్న కొమ్మ తీసుకొచ్చి పాతేసినా కానీ అది బాగా పెరుగుద్ది, అది కంపల్సరీ మనకి చాలా వాటికి ఉపయోగిస్తుంది. పశువులకే కాదు మనకు కూడా అది కనుక కాలు నొప్పులు అంటే మోకాలు నొప్పులు అవి ఉంటే మటుకు వాటితో కూడా అవి సైడ్ బీరకాయకి గీసేసినట్టు సైడ్ గీరేసి దాన్ని చట్నీ చేసుకుని తిన్నా మనకి మోకాలు నొప్పులు తగ్గుతాయండి. అది నల్లేరు అనేది ప్రతి చోట దొరుకుద్ది, అది ఈజీగా మనకు పెట్టుకోవచ్చు, అంటే ఈజీగా బతుకుతుంది. జస్ట్ మనకు ఆ కొమ్మ తీగలాగా ఉంటుంది, ఆ తీగని ఎక్కడైనా ఇంత చిన్నది ఇరుపుకుని ఆ కాండం గుచ్చుకుంటే మనకి పెరిగిపోతుందండి. అదే ఆ నల్లేరు 2 గుప్పిళ్ళు అన్నంత సైజు వచ్చేటట్టు అది 4 రోజులు పెట్టాలండి. తర్వాత కరివేపాకు, పసుపు, కరివేపాకు 2 గుప్పిళ్ళు, పసుపు 10 గ్రాములు, అవి 4 రోజులు. ఇవన్నీ కలిపితే మొదట ముల్లంగి 5 రోజులు, కలబంద 4 రోజులు, మునగాకు 4 రోజులు, నల్లేరు 4 రోజులు, కరివేపాకు, పసుపు 10 గ్రాములు. ఇవి 4 రోజులు మీరు ఇచ్చారంటే ఇది ఎదకి రావడానికి మనకి ఆస్కారం బాగుంటుందండి. అయితే ఇదన్నీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ అండ్ సైంటిఫికల్లీ వ్యాలిడేటెడ్ అంటే ఇవన్నీ ఇప్పుడు చెప్పిన ఏదైతే ఈ పట్టిక ఉందో నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో అవన్నీ కూడా చాలా వాటి మీద వాడకంలో ఉన్న
చాలా మంచి పోషకాలతో కూడింది కాబట్టి డెఫినెట్ గా అన్ని పశువులు కూడా పెట్టడం వల్ల దీనివల్ల ఉపయోగాలు ఎక్కువగా అంటే ఎక్కువగా దీని ఏమంటారంటే ఎదకు రావడం కోసం పెడతాం. అది ఇంకొకటి అంటే నాకు తెలిసినంత వరకు మీరు చెప్పిన హిస్టరీ ప్రకారము పచ్చి మేత ఇది ట్రై చేయండి. తర్వాత దానికి ఏదన్నా ఇంకా అదర్ పెథాలజీస్ అంటే వేరే రకమైన రోగాల సిస్టిక్ ఓవరీస్ ఉన్నాయా ఏమున్నాయా అనేది ఒకసారి డాక్టర్ గారికి మరి పరీక్షించి చూపించండి. రైట్ అండి. థ్యాంక్ యూ లక్ష్మీకాంత్ గారు కాల్ చేస్తున్నందుకు. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు మేడం. మల్లేష్ గారు మెదక్ నుంచి. నమస్తే మల్లేష్ గారు. హలో సార్. మల్లేష్ గారు నమస్తే అండి. మేడం ఉన్నారు, అడగండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. మేడం గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మేడం యాక్చువల్లీ ఏమైందంటే మా బర్రెకి ఒక 15 days నుంచి పొదుగువాపు వచ్చింది. ఓకే రైట్. పొదుగువాపు వచ్చింది. మేము ఇక్కడ గోపాల మిత్ర అని ఒక డాక్టర్ ఉంటాడు. అయితే అతను చెప్తే అతను ఏం చేసిందంటే మెగ్జాల్ 400 అని ఒక యాంటీబయాటిక్స్ ఇచ్చాడు. తర్వాత ఒక 2 యాంటీమెంట్స్ కూడా ఇచ్చేయండు. కానీ అవి ఏం పెడితే అసలు తగ్గట్లేదు మేడం. ఏం చేయాలి మేడం? ఇది నాకు ఇప్పుడు మీ పశువుకి ఇప్పుడు పొదుపు వాపు వచ్చింది అన్నారు కదండి. అయితే ఇది మొత్తము మీరు పాలు పిండుతుంటే అది ఏమన్నా మీకు మీగడ లాగా ఏమన్నా కొంచెం అట్లా ఏమన్నా వచ్చిందండి? పాలు బానే ఉన్నాయా? ఉత్తి పొదుగు మట్టుకు వాసిందా? పొదుగు మట్టుకు వాసింది. మీరు అన్నారు కదా లైట్ అక్కడక్కడ మీగడ లాగా కొంచెం వచ్చింది. అంటే కొంచెం అక్కడక్కడ మీగడ లాగా వస్తుంది, కానీ పాలు బానే ఉన్నాయా? అన్ని బానే ఉన్నాయి మేడం. ఓకే. ఎన్ని లీటర్లు ఇస్తుందండి మీదేంటి? ఆవా అదే గేదెనా? బర్రేనా? ఓకే. దానికి కరెక్ట్ మేము ఫుడ్ ఫీడింగ్ ఇస్తే 4 liters వరకు ఇస్తుంది మేడం. ఏంటండి నాకు అర్థం కాల. కరెక్ట్ గా ఫీడింగ్ ఇస్తే 4 liters వరకు ఇస్తుంది. 4 liters. అచ్చా 4 లీటర్లు ఇస్తుంది. పొద్దున్న సాయంత్రం కలిపి 4 లీటర్లు అండి? లేదండి, సాయంత్రం ఒక 2 liters 2.5 దాకా ఇస్తుంది. మార్నింగ్ 3.5 నుంచి 4 వరకు ఇస్తుంది. అచ్చా, అంటే మొత్తం మనం కలిపి ఒక 6 లీటర్లు 6-7 లీటర్లు అనుకోవచ్చు. యావరేజ్ 6 liters తీసుకోవచ్చు మేడం. ఓకే రైట్ అండి. ఇది ఎన్ని రోజుల నుండి స్టార్ట్ అయిందండి? ఒక 15 days అవుతుంది మేడం. 15 days అయిందా? అవును మేడం. అయితే నేను ఏం చేసిన అంటే డాక్టర్ ద్వారా ఇంజెక్షన్ చేయించిన ప్లస్ ఒక యాంటిమెంట్ గిట్ట వాడినా కదా, ఏం ప్రాబ్లం లేదు అనుకొని ఉన్నా. కానీ అది మామూలుగా ఇప్పుడైతే పాలు బాగానే వస్తున్నాయి, ప్రాబ్లం లేదు. అంటే మీకు ప్రాబ్లం ఏంటి? పొదుగు గట్టిగా ఉందా ఏంటి? కొంచెం వేరే 2 రొమ్ములకు కొంచెం ఇట్లా స్వెల్లింగ్ వచ్చింది. రెండిటికంటే ఇవి కొంచెం అబ్నార్మల్ ఉన్నది. అచ్చా, ఇప్పుడు మీకు 4 పొదుగుల్లో 2 పొదుగుల్లోంచి మామూలుగానే పాలు వస్తున్నాయి, ఇంకా 2 పొదుగుల్లో మటుకు అట్లా మీగడ కట్టినట్టుగా వస్తున్నాయి అంతే కదా? అక్కడక్కడ మీగడ తట్టినట్టుగా. అంటే ఫస్ట్ ఆ లేగా దూడ ఉంటది కదండి, ఆ దూడను వదిలేసి ఆ 2 రొమ్ములు ఫస్ట్ తాగితే ఏం రావట్లేదు. టోటల్ గా పాలే ఆగిపోయినాయి అక్కడ? వస్తున్నాయి మేడం, పాలు అన్ని ఫ్రీగానే ఉన్నాయి ఇప్పుడు. అయితే ఫస్ట్ మనం అది పాలు పిండడం కోసం ఫస్ట్ దుడ్డని వదులుతాం కదా, వదులుతారు. ఆ వదిలినప్పుడు అది ఫస్ట్ ఆ 2 రొమ్ములు 4 రొమ్ములు ఆ దుడ్డ తాగేసిన తర్వాత మనం దుడ్డని కట్టేసి పాలు పిండుతాం కదా. అవును. ఫస్ట్ అదే రొమ్ములు ఫస్ట్ 4 రొమ్ములు దుడ్డ తాగిన తర్వాత మనం పాలు పిండితే అప్పుడేం రావట్లేదు. ఒకవేళ దుడ్డ తాగకున్నప్పుడు మనం పిండితే కొంచెం కొంచెం అక్కడ మీగడ టైపు కొంచెం లైట్. అయితే ఇది మీరు అయితే ఇది పొదుగువాపులో 2 టైప్స్ ఉంటాయండి, సబ్ క్లినికల్ మాస్టైటిస్, క్లినికల్ మాస్టైటిస్ అనేసి. అంటే ఇప్పుడు మీది ఇంకా అంటే పొదుగు కూడా మరీ గట్టిగా అవ్వలేదని చెప్తున్నారు కదా? అవును, మరి ఎక్కువ టూ మచ్ గట్టిగా ఏం లేదు. ఇంకా దీనికి ఏంటి మస్టికేర్ ప్యాకెట్స్ గిట్ట వాడినాం మేడం. మాస్టికేర్ వాడారు, ఓకే రైట్ అండి. అయితే దానికి ఏమైనా మీరు టాపికల్ గా పైనుండి ఏమైనా అప్లై చేస్తున్నారా? ఒక యాంటిమెంట్ ఉంది, అది అప్లై చేస్తాం. ఏది? మాస్టికేర్ హెచ్? మాస్టికేర్ పేరు అంత గుర్తులేదు మేడం. మాస్టికేర్ లిప్ LIP లిప్ ఏదో ఉంది. ఓకే. అయితే నేను ఒకటి పైన నుండి రాసే లేహం అదేంటి దీని గురించి చెప్తానండి. మనకి ఇప్పుడు పొదుగులోంచి మీకు ఏదైతే మీకు మిల్క్ ప్రొడక్షన్ అని ఇప్పుడు మీరు యాంటీబయాటిక్ వాడుతున్నారు కదా, ఇప్పుడు యాంటీబయాటిక్ వాడితే అసలు మీరు గుర్తించింది 15 రోజుల ముందే గుర్తించారా? అవును మేడం. ఓకే. ఇప్పుడు ఏంటంటే అది ఇప్పుడు మీరు ఈ యాంటీబయాటిక్ అయితే వాడి ఎన్ని రోజులు అయిందండి? యాంటీబయాటిక్ ఆల్రెడీ ఇప్పుడు ఒక 4-5 days
ఫస్ట్ మస్ట్ కేర్ ప్లస్ మగ్జర్ 400 ఇంజెక్షన్ ఇప్పించి ఒక 1 వీక్ చూశాను. ఏం ఇంజెక్షన్ అండి, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయగలుగుతారా? మెక్జాల్ 400. ఓకే ఓకే రైట్. మెక్జాల్ 400 ఇంకేవి యాంటీబయాటిక్ ఇచ్చాడు డాక్టర్, మేము అంత చూడలేను, కాకపోతే ఇంజెక్షన్ మాత్రం మెక్జాల్ 400 ఇచ్చిన అని చెప్పాడు. దాని తర్వాత ఒక 1 వీక్ ఆగి చూశాను, ఏం మార్పు ఏం కనబడతలేదని మళ్ళీ వెటర్నరీ మెడికల్ షాప్ ఉంటుంది, వెటర్నరీ మెడికల్ షాప్ దగ్గర వెళ్ళి మళ్ళీ వాళ్ళకి అడిగితే అతను ఏమన్నాడు, ఒక 5 days కు టాబ్లెట్స్ ఇచ్చిండు. 1 day 2 3 4 అని 5 days కి. అయితే అది డే 1 డే ఒక స్టిప్ లో 2 టాబ్లెట్స్ ఉన్నాయి, మార్నింగ్ ఈవినింగ్ 5 days అంటే 10 టాబ్లెట్స్ వేసాను. కానీ అసలు అంత పెద్ద ప్రాబ్లం లేదు, స్పెల్లింగ్ తగ్గట్లేదు మేడం. అదేనండి, ఇప్పుడు మీరు యాక్చువల్గా మనకి ఐసిఐ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు ఒక ఆయింట్మెంట్ని తయారు చేశారండి, అది మాస్టిగోల్డ్ హెచ్. అదన్నా మీరు కొని వాడచ్చు, లేకపోతే మన దగ్గర ఒక అదేంటి మనం ఇంట్లో చేసుకోగలిగిన చిట్కా ఏంటంటే సేమ్ అండి, కలబంద ఉంటుంది కదా, కలబంద తెలుసు కదా, అలోవెరా 250 grams, తర్వాత జీలకర్ర 50 grams, జీలకర్ర 50 grams అండి. తర్వాత సున్నం కాల్షియం హైడ్రాక్సైడ్ సున్నం అండి, సున్నం 10 నుండి 15 grams. ఇవన్నీ కలిపి మీరు దానికి పొదుకి పూయండి. సున్నం మటుకు మీరు కరెక్ట్ మోతాదులో తీసుకోవాలి. 10 నుండి 15 grams అంటే అంతవరకే తీసుకోవాలి, లేకపోతే ఎక్కువగా శాతంగా తీసుకుంటే మటుకు పొక్కిపోతుంది. అది తీసుకోవాలి, తీసుకు అప్లై చేయండి. తర్వాత మీరు కరెక్ట్గా నాకు చెప్పలేకపోతున్నారు, చాలా యాంటీబయాటిక్స్ వాడారు. యాక్చువల్గా దాని గురించే నేను చెప్దాం అనుకున్నాను, ఎందుకంటే ఈ యాంటీబయాటిక్స్ ఒకటి అయిపోయి ఒకటి తర్వాత ఒకటి ఇలాగ వాడటం వల్ల అంటే పని చేయవండి యాక్చువల్గా. అదే మనకి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు అది దాని గురించి మేము చాలా అవగాహన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. సో మీరేంటంటే ఫస్ట్ ఇనిషియల్గా ఇట్లా స్టార్ట్ అయింది, పొదుగు కొద్దిగా గట్టిగా అయింది, 2 ఇట్లా రాదన్నప్పుడు ఇట్లాంటి మీరు రాసుకోండి. ఇది మీరు రోజుకి 2-3 సార్లు రాసినారంటే ఆ పొదుగు అది మెత్తబడుతుంది. తర్వాత ఇంకా ఎక్కువగా ఉంది అంటే ఇప్పుడు రక్తము అట్లా రావడం లేదు కదా, ఏం లేదు మేడం, నార్మల్ ఉన్నాయి పాలు. అయితే మీరు డాక్టర్ గారు ఇచ్చినది యాంటీబయాటిక్ ఏది ఉంది అయితే మీరు ఇప్పుడు 4-5 రోజుల నుండి వాడుతున్నారు. ఇది పైన అప్లై చేస్తున్నారు. సో మెడిసిన్ అయిపోయింది, అప్లై చేసే మెడిసిన్ కూడా అయిపోయిందా? అప్లై చేసే మెడిసిన్ ఉంది, ఎక్స్టర్నల్ గా అప్లై చేసే మెడిసిన్ ఉంది, యాంటీమెంట్ ఏవైతే 5 days టాబ్లెట్ ఇచ్చినో అవి అయిపోయినాయి. అదే మీ టాబ్లెట్ పేరు కూడా కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు కాబట్టి మీది ఎక్కడండి, ఏ జిల్లా? ఎక్కడ? మెదక్ డిస్ట్రిక్ట్ మహబూబాబాద్ మండల్ జీడిపల్లి విలేజ్. మీరు ఒకసారి అంటే మెడికల్ షాప్లో ఇచ్చిన దాన్ని పక్కన మీకు పశు వైద్య హాస్పిటల్ ఉంటుంది కదా, వెటనరీ హాస్పిటల్, మీరు డాక్టర్ గారిని సంప్రదించండి. ఏమైనా ఉంటే అసలు అది మీరు కరెక్ట్గా ఏ మెడికేషన్ ఫాలో అయ్యారంటే దాన్ని బట్టి మేము చెప్పగలుగుతాం. డెఫినెట్గా అంటే మల్లేష్ గారు లేదంటే కనుక కార్యక్రమం చివరిలో మేడం నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినా మీరు ఏదైతే టాబ్లెట్స్ వాడారో ఆయింట్మెంట్ వాడారో ఒకసారి ఆ పొదుగు కూడా క్లిక్ తీసి ఒకసారి మేడంకి వాట్సాప్ మెసేజ్ పెట్టిన తర్వాత మీకు నేను దానికి ఫాలో అప్ చేస్తానండి. రైట్ అండి. నమస్తే వీరాంజనేయులు గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, చెప్పండి మీ ప్రశ్న ఏంటో అడగండి. దూడ 10 నెలల దూడ అండి, 4 రోజులు పెట్టి బాగా పారుతుందండి. చెప్పండి. ఊళ్ళో గవర్నమెంట్ హాస్పిటల్ కాడ పిల్లలు తీసుకొచ్చేసినా తగ్గలేదండి, మీరు ఏదైనా సలహా చెబుతారండి? ఓకే, ఇది ఎప్పటి నుండి 4 రోజుల నుండి పారుతుందండి. ఏదన్నా ఇప్పుడు పచ్చిక బాగా వేసిందండి? దగ్గరే ఉంటుంది కానీ పచ్చి మేత వేస్తుంటామండి. అంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయింది కదా, వర్షాలు పడుతున్నాయి కదా, బయట ఏమైనా మేతకి వెళ్ళినప్పుడు బాగా పచ్చిక ఎక్కువ ఉందా? మేతకి ఇవ్వడం అండి, ఇంటి దగ్గరే ఉంటుంది. సో ఇది నట్టల మంది వేయించారండి? నట్ల ముందు వేయించలేదండి. ఇప్పటి వరకు వేయించలేదా? ఎంత వయసు అండి దూడకి? 10 నెలలు ఉంటుందండి. 10 నెలల వయసు. అయితే మీరు నట్టల మంది వేయించాలండి ఎక్కువగా. ఈ మీరు చెప్తున్నారు కదా 10 నెలల దూడలనేసి, మీరు వీటికి ముందు నట్టల మంది వేయించాలి. ఒక్కోసారి నట్టల వల్ల కూడా
ఈ డయేరియా అని ఉంటుంది. సో నట్టలు అంటే దాని లక్షణాలు ఏంటంటే ఇప్పుడు దాని హెయిర్ ఎట్లా ఉందండి? పచ్చగానే ఉందండి. బాగానే ఉందా? స్కిన్ కూడా బాగానే ఉందా? డల్గా ఉందా యానిమల్? డల్గానే ఉందండి. పొట్ట ఏమన్నా ఇట్లా కుండలాగా షేప్లో ఏమన్నా మార్పు వచ్చిందా? కొండ ఏం లేదు కానీ దూడ బాగా తగ్గిపోయిందండి. బరువు తగ్గిపోయింది. బరువు తగ్గింది. మీరు హాస్పిటల్లో డాక్టర్ గారిని సంప్రదించారు? సంప్రదిస్తే ట్యాబ్లెట్లు ఇచ్చారండి. దూడ ఏమో ఆడికి నడవలేకపోయిందండి. ఓకే. ట్యాబ్లెట్ ఉదయం సాయంత్రం వేస్తున్నాం, అయినా తగ్గలేదు. ఉదయం సాయంత్రం వేస్తున్నారు కానీ ఇంకా గట్టిపడలేదు. ఎన్ని రోజుల నుండి అన్నారు? 4 రోజుల నుంచి మేడం. 4-5 రోజుల నుంచి. ఓకే. సో నేను దీనికి ఒక యాక్చువల్గా మీకు ఏమి ఇచ్చారనేది నాకు తెలియదు కదా. ట్యాబ్లెట్లు అనేది ఒకటైతే మీరు తప్పనిసరిగా నట్ల మంది అయితే వేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు కాదు, ఇప్పుడు ఆల్రెడీ దూడ ఇది ఉంది కాబట్టి ముందు ఇది తగ్గిన తర్వాత నట్టల మంది అయితే ఒకసారి అయితే వేయించండి. అయితే ఇప్పుడు నేను ఒక ఏం చేయాలనేది చిట్కా అయితే ఒకటి చెప్తానండి. మీకు ఏం ట్యాబ్లెట్లు ఇచ్చారో తెలియదు. బయట ఇప్పుడు మనకి నెబ్లాన్, డైరోక్ అని కొన్ని ట్యాబ్లెట్స్ దొరుకుతాయండి. అవి కూడా పొద్దున సాయంత్రం వేస్తే అవి కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు మీకు తగ్గలేదంటున్నా, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఒక పట్టిక చెప్తాను, అది మీరు చూడండి. మన ఇంట్లో ఉండే వాటితో చేసుకునేది. మిరియాలు 10 గ్రాములు అండి. 10 గ్రాములు. జీలకర్ర 10 గ్రాములు. గసగసాలు 5 గ్రాములు. జీలకర్ర 10 గ్రాములు. గసగసాలు 5 గ్రాములు. మెంతులు 10 గ్రాములు అండి. ఇవి కొంచెము నల్లగా వేయించేసుకోవాలండి. ఒక నల్లగా వేయించేసుకుని నల్లగా వేయించేసుకున్న తర్వాత దాన్ని మెత్తగా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. అందులో గ్రైండ్ చేసుకున్న దాంట్లో 10 గ్రాములు పసుపు, ఒక ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ అండి, పచ్చి ఉల్లిపాయ, చిన్న సైజు పచ్చి ఉల్లిపాయ. తర్వాత కరివేపాకు ఒక గుప్పుడు, కొంత ఇంగువ, తర్వాత అదేంటి ఒక 10 ఎల్లుల్లిపాయ ఒలిసేసిన ఎల్లుల్లిపాయ రెబ్బలండి. ఇవి కూడా వేసేసి పేస్ట్ లాగా చేసుకుని బెల్లంతో ముద్దల్లాగా చేసి 3 రోజులు కంటిన్యూస్గా ఇవ్వండి. రోజుకు 3 రోజులు రోజుకు ఒకసారి ఇవ్వండి. ఇస్తే తగ్గిపోతుంది. బెల్లంతో కలిపితే ఏంటంటే అది తినటానికి మీకు అది ఇష్టపడుతుంది అని. బెల్లంలో కలిపి చిన్న చిన్న ముద్దల్లాగా చేసి, మరి పెద్ద ముద్ద చేస్తే తినలేకపోతుందంటే అదే 2 సార్లు అది ఫ్రెష్గా తయారు చేసుకోండి. ఫ్రెష్గా తయారు చేసుకుని అప్పటికప్పుడు తయారు చేసుకుని మీరు దానికి ఇవ్వండి. అంటే మేడం అంటే టాబ్లెట్స్ వాడితే ఇవ్వచ్చు? ఇవ్వచ్చు. ఇది ఇవన్నీ మన ఇంట్లో ఉండే ఇవి కదా, వీటి వల్ల ఏమీ ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు మీకు ఒక రోజు వాడిన తర్వాత ఏం తేడా ఎట్లా ఉందో అనేది మీకు తెలిసిపోతుంది కదా, దాన్ని బట్టి చూడండి. తర్వాత ఇప్పుడు మన దూడ ఏమి తింటలేదు కాబట్టి బాగా నీరసించిపోతుంది కాబట్టి కొంచెము మీరు దానికి గురియాలంటే జావ లాంటివి తాగించండి. రాగి జావ అట్లా కొంచెం పల్సగా చేసి రాగి జావ, జొన్న జావ, తర్వాత అందులో మీరు కొంచెం గ్లూకోన్ డి టాబ్లెట్స్ లాంటివి కలిపితే దానికి నీరసం రాకుండా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మేడం నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తారు. వెంకటలింగం గారు, పశ్చిమ గోదావరి నుంచి. నమస్తే వెంకటలింగం గారు. నమస్తే అండి. నమస్కారం అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. మేడం గారు నమస్కారం. మేడం గారు నమస్తే అండి. మాది గేదె 3 నెలలు అయిందండి. 2 నెలలు 2 పూట్ల బాగా ఇప్పిస్తుంది మేడం గారు పాలు. ఇక్కడికి 3 రోజుల నుంచి, వారం రోజుల నుంచి ఏం చేస్తుందంటే మేడం గారు, రాత్రి అయితే 11 గంటలకు క్యాకేసింది దూడండి. 11ంటికి పాలు ఏం చేస్తాడు, కొద్దిగా పాలు దాన్ని తాగించేసి వదిలేసాం. తెల్లవారు 3 గంటలకు తీసామండి. ఇవాళ మళ్ళీ ఇంత ఇచ్చిందండి. ఇంతకు ముందు ఏం చేసిందంటే ఒక్కొక్కసారి ఇచ్చేది కాదండి, పొద్దుట పగల 10ంటికి ఇచ్చేదండి. 10ంటికి ఇచ్చి రేపు మళ్ళీ 10-11ంటికి క్యాకేసేదండి. అలా టైం లేకుండా ఇచ్చేదండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క పూట వేస్తుందండి. 3 నెలలు అయిందండి. ఎన్ని రోజులు అయిందండి?
3 నెలలు 3 నెలలు అయిందండి. 3 నెలల నుండి ఇదే పద్ధతిలో ఉందా అండి? లేదు మేడం గారు, ఒక్క 10 రోజుల నుంచి లాగా. ఇంకా వేరే రకమైన ఏమైనా ఇది ఉన్నదండి? ఏమండి? వేరే రకమైన ప్రాబ్లం ఏమన్నా ఉందా? ఇంకేం లేదు మేడం గారు. పాలన్నీ బాగానే ఇస్తుంది కానీ మీకు టైమింగ్ ప్రకారం ఇవ్వట్లేదు, అంతేనా? అంతే మేడం గారు. అది దానికి మనం సిస్టమేటిక్గా చేసుకోవాల్సిందేనండి. ఇంకా అది ఏంటంటే మనం ఆ టైము క్రమబద్ధంగా చేసుకోవాల్సిందే. కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే దానికి అది అలవాటు చేయాలి. ఎలాగంటారు మేడం గారు ఇది? అది ఇప్పుడు మీరు అంటున్నారు కదా అర్ధరాత్రి అరుస్తూ ఉంది అనేది, అట్లా కాకుండా మీరు దాన్ని కొంచెం ఒక టైం అన్నా మీరు కట్టడి చేస్తే అది సిస్టమేటిక్గా ఒక పద్ధతిలో వెళ్ళిపోతుందండి. మేడం గారు రేపు అర్ధరాత్రిగా 11 చేసినాం అనుకోండి, 11కి ఇస్తుంది, అది పాలిస్తానంటుందా? అవునండి. రేపు 11 గంటలకి దోణ కాకేస్తుంది, పాలు ఇస్తానంటుందండి. ఎండకాడ అవ్వట్లేదండి. ఇప్పుడు రేపు 11 గంటలకు తెస్తే పాలు మనకి ఏం చేసుకుంటా కూడా ఉంటారు కదండి. మీరు ఒక పని చేయకపోయినారా మరి దాన్ని ఇప్పుడు మళ్ళీ ఆ టైంలో మీరు దాన్ని మార్నింగ్ దూడతో కాకుండా ట్రై చేశారా? చేసామండి, చేసామండి. 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల నుంచి చేద్దామని ట్రై చేస్తుంటే రానివ్వట్లేదండి. ఆ 11 గంటలకి ఇంకా చూసి 8 దాకా చూసండి, మాట కూరుకుంటే 11 గంటలకి అదే కేకేస్తుందండి మనం పాలు తీసుకోమని. అప్పుడు తీసిన వేస్ట్ అని తీయలేదండి. తెల్లారిగట్లు తీసేవాళ్ళు అనుకోండి 5 గంటలకి మరి కొద్దిగా పాలు పోతాయని, అంటే పాలు 5 లీటర్లు పోతాయి, 5 లీటర్లు ఇస్తుంది. ఇంకా మళ్ళీ ఇవ్వదు అనమాట అండి. 3 గంటలకు వస్తే మళ్ళీ సాయంకాలం మళ్ళీ 3 గంటలకే ఇస్తుందండి. అంటే మీకు ఇప్పుడు మొత్తానికి మీరు చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఒక పూట ఇస్తుంది అన్నట్టుగా అయిపోయింది. ఒకసారి ఇవాళ 2 పూట ఇచ్చిందండి. మేము ఒక పూట ఇచ్చిందండి. ఇవాళేమో తెల్లగట్ల 3ంటికి ఇచ్చేసిందండి. ఇప్పుడు మళ్ళీ సాయంకాలం 5 గంటల మామూలుగా ఇచ్చేసిందండి. అయితే అది రెగ్యులరైజ్ అవుతుందండి. మీరు తెల్లారిగట్ల 3ంటికి ఇచ్చిందన్నారు అంటున్నారు కదా, మీరు దాన్ని కొంచెం క్రమబద్ధన దాన్ని కొంచెం టైం టేబుల్ మీరు సెట్ చేసుకున్నారంటే మీరు అది ఆ 3 గంటలకి అది కొద్దిగా ఆపగలిగితే, మీరు 5ంటికో 6ంటికో వరకు 2-3 గంటలు ఆపగలిగితే అది క్రమబద్ధన అయిపోతుందండి. అది టైం టేబుల్ లాగా ఫాలో అయిపోతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ. వెంకటేష్ గారు కాల్ చేసినందుకు. మేడం నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు. నవీన్ కుమార్ గారు జనగాం నుంచి. నమస్తే నవీన్ కుమార్ గారు. హలో మేడం. చెప్పండి. అడగండి, మీ ప్రశ్న ఏంటో అడగండి మేడం. మాది దూడ మేడం, ఇప్పటికి 4 years అవుతుంది. ఇంజక్షన్ అయితే ఇస్తున్నాం, దూడతో క్రాసింగ్ కూడా చేపిస్తున్నాం, కానీ నిలవట్లేదు, ఫుడ్ నిలవట్లేదు మేడం. అదే హాస్పిటల్కి తీసుకెళ్ళినారండి? తీసుకెళ్ళలేదు మేడం. తీసుకెళ్ళండి మీరు. అంటే ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళి పక్కనున్న వెటనరీ హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ గారితో పరీక్షించండి. ఇప్పుడు డాక్టర్ గారు కరెక్ట్గా నిర్ధారించి చెప్తారు ఏంటి దానికంటే. ఒక్కోసారి సిస్టిక్ ఓవరీస్ ఉంటాయి, అలా ఉంటే కూడా దూడకి అవి నిలబడవదండి. సో దానికి ట్రీట్మెంట్ చేయాలి కంపల్సరీగా. మీరు పక్కనున్న వెటనరీ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. రైట్ అండి, థ్యాంక్ యూ నవీన్ గారు కాల్ చేసినందుకు. మేడం మీరు ఇందాక చెప్తూ మనకి వ్యవసాయ పరిశ్రమకి అనుబంధంగా ఉంటుంది పాడి పరిశ్రమ అనేది. అలాగే ప్రతి ఇంట్లోని కూడా రైతు ఒక పెద్ద బిడ్డగా చూస్తాడు పశువులు. అంటే ఈ పశువులకి ఏదైనా రోగం వస్తే అల్లాడిపోతాం కూడా చూస్తాం. అసలు ఏంటి మేడం అంటే ముఖ్యమైన రోగాలు అసలు ఏమొస్తూ ఉంటాయి పశువులకి? పశువులలో మనము జనరల్గా మనకి వచ్చే ఇప్పుడు రోగాలు, ఇప్పుడు మన ఇంతక రైతులు అడిగినట్టుగా బాగా ఎక్కువ వచ్చేది బ్యాక్టీరియల్ అండ్ వైరల్ డిసీజెస్ అండి. బ్యాక్టీరియల్ డిసీజెస్లో గొంతు వాపు అండి. గొంతు వాపు, జబ్బవాపు అనేది బాగా వస్తుంది. గొంతు వాపు, జబ్బవాపు. అదే వైరల్ డిసీజెస్లో వచ్చి గాలికుంటు, ఈ గాలికుంటు ఒకటి బాగా వస్తుంది. అదే ఇంకా బ్యాక్టీరియల్ డిసీజెస్లో ఈ మ్యాస్టైటిస్, పొదుపు కూడా బాగా వస్తుందండి, గాలికుంటు. ఈ మధ్యకాలంలో లంపీజా అనేది కూడా మనం చూసాము. లంపీజా డిసీజెస్ అది కూడా వైరల్ ఇన్ఫెక్షనేనండి. సో వీటి వల్ల ఏంటంటే బాగా ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అంటే 10 లీటర్లు ఇచ్చే ఆవు కూడా ఒకేసారిగా ఒక పూటలోనే మనకి 2 లీటర్లకు తగ్గిపోతుంది. సో ఈ బ్యాక్టీరియల్ డిసీజెస్, వైరల్ డిసీజెస్ బాగా ఇదేంటి. అయితే ఈ వైరల్ డిసీజెస్ వల్ల ఇంకా ఎక్కువ నష్టాలు ఉంటాయి. బ్యాక్టీరియల్ డిసీజెస్ ఏంటంటే మనము యాంటీబయాటిక్స్, యాంటీమైక్రోబియల్ డ్రగ్స్ ఇస్తాము. ఇచ్చిన వల్ల తొందరగా కంట్రోల్ అయిపోతుంది కానీ దానివల్ల కూడా చాలా నష్టాలు ఉన్నాయండి. అంటే అసలు మనం ఫస్ట్ యాజమాన్య పద్ధతులు ఇంపార్టెంట్. అవి రాకుండా చూసుకుండడం అనేది
చాలా ఇంపార్టెంట్. దాన్ని ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ముందుగానే అవి రాకుండా చూసుకోవాలన్నమాట. అయితే కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం కాల్ వెయిట్ చేస్తారు మేడం. రవి గారు శ్రీకాకుళం నుంచి. నమస్తే రవి గారు. రవి గారు నమస్తే అండి. సార్ రవి గారు మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి, డిస్టర్బెన్స్ వస్తుంది. అడగండి, మీ ప్రెసిడెంట్ మేడం ఉన్నారు, మేడం అడగండి. సార్ నమస్తే. నమస్తే అండి. అడగండి, ప్రెసిడెంట్ అడగండి రవి గారు. సార్ నమస్తే సార్. అది ఆవు పాడుతుంది. ఆవు రెండో ఈత ఆవు. ఓకే, మీరు టీవీ చూస్తూ మాట్లాడండి, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి రవి గారు. రెండో ఈత ఆవు అది డైలీగా మరి గట్టి వేయడం లేదు, అలా పాస్. రెండో ఈత ఆవు ఏమైంది ప్రాబ్లం నేరుగా చెప్పండి, సమస్య ఏంటో. అది పాడుతుంది, మాత్రలు వేసినా ఏ వేసినా కట్టడం లేదు. కట్టడం లేదు. ఎప్పటి నుంచి పారుతుందండి? అది ఎక్కడ 2-3 మాసాల నుంచి పాడుతుంది. 2-3 మాసాల నుంచి మీరు మందులు వాడుతూనే ఉన్నారా? మందులు వాడుతాను, టాబ్లెట్లు డాక్టర్ గారు ఇస్తాను, వాడుతాను, తగ్గట్లేదు. అంటే ఏమైనా హార్మోనల్ థెరపీ ఏమైనా చేస్తున్నారండి? ఏం చేయలేదు సార్. డాక్టర్ గారికి చూపించారు మీరు? డాక్టర్ చూపించాము, టాబ్లెట్లు ఇస్తాను కానీ తగ్గట్లేదు. కట్టడం లేదు, అంతే కదా మీది? అంతే. అయితే ఇది రెండు సార్ అయితే కట్టడానికి లోపల అంతా డాక్టర్ గారు పరీక్ష చేసి అంత బాగానే ఉందని టాబ్లెట్లు ఇచ్చారు మీకు. మీరు ఏమి వేస్తున్నారండి వాటికి మేత? పచ్చగడ్డి ఎక్కువ వేస్తాను. పచ్చగడ్డి వేస్తున్నారు? మరి ఎక్కువ పచ్చగడ్డి, ఆ పూట ఈ పూట రాత్రి 3 పూటలు పచ్చగడ్డి. ఎండుగడ్డి వేస్తున్నారా? ఎండుగడ్డి వేయడం లేదు. అది కూడా వేయాలండి. తర్వాత కాన్సన్ట్రేట్ దానా వేస్తున్నారా? ధాన్యం మిల్లాడించేసి ఉడకబెట్టించి వేస్తాం. అలా కాదు, ఇప్పుడు ధాన్యంలో మొక్కజొన్న, పల్లి పట్టి, తర్వాత కాటన్ సీడ్ కేకులు అవన్నీ కలిపినది మిశ్రమం ఉంటుంది కదా, అది వేస్తున్నారా? కాన్సన్ట్రేట్ ఫీడ్ అంటాం. అదే లేదు, పాలిసు, తర్వాత పాలిసు, పుష్టి వేస్తాం. కానీ మీరు కాన్సన్ట్రేట్ ఫీడ్ అయితే వేయాలండి యానిమల్కి. ఇంకొకటి మినరల్ మిక్చర్ అనేది కంపల్సరీ అండి. ఇది కాల్షియం వాడతాను. కాల్షియంతో కాదండి, కాల్షియం ఒకటే కాదు, మనకి ట్రేస్ మినరల్స్, మామూలు మినరల్స్ అన్నీ కూడా కావాలి. సో మీరు కంపల్సరీగా మినరల్ మిక్చర్ వాడాలండి. మినరల్ మిక్చర్ అని మనకి ఇది ఉంటుంది, మీరు డాక్టర్ గారిని అడగండి. మినరల్ మిక్చర్ ప్యాకెట్స్ మనకి ఇది సరఫరా ఉంటుంది. అవి మినరల్ మిక్చర్ వాడితే అవి తొందరగా ఎదకొస్తాయి. పారడం తగ్గడమే, మరి ఇంకేం అవసరం లేదు. ఏంటండి? పారడం తగ్గట్లేదు అంటున్నారు. తగ్గట్లేదు. ఇప్పుడు మీరు డయేరియా అంటున్నారా, కట్టడం లేదంటున్నారా? కట్టడం లేదంటే అదే అంటున్నానండి. మీరు మినరల్ మిక్చర్ స్టార్ట్ చేయండి. మినరల్ మిక్చర్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఒక చిట్కా చెప్తాను. 21 days అది ట్రయల్, 21 రోజులు వాడాల్సింది. మొదటి 21 రోజు వాడాలండి. మొదటి 5 రోజులు ముల్లంగి. హలో, ఎస్ నవీన్ గారు, మీకు వినిపిస్తుంది? ఎస్, మేడం చెప్తున్నారు, మీరు రాసుకుంటారా? లేదంటే కార్యక్రమం చివరిలో మేడం నెంబర్కి కాల్ చేస్తే మేడం మరి క్లియర్ గా చెప్తారు. మీరు కార్యక్రమం చివరిలో మేడం నెంబర్ మీకు ఇస్తాం, అదనపు సమాచారంలో మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తే సమస్య ఏంటని చెప్తే మేడం క్లియర్ గా చెప్తారు. నమస్తే నారాయణ స్వామి గారు. హలో, నమస్తే మేడం. అడగండి, ప్రెసిడెంట్ అడగండి. మేడం, మాకు రెండో ఈత ఆవినింది, హెచ్ఎఫ్ ఆవు. అది 16వ తేదీ 6వ నెలలో ఈనింది. అప్పుడు డాక్టర్ని ఊర్లో ఉన్న డాక్టర్ని తీసుకొచ్చి చూపించినాం. అది పొద్దుగు నొప్పిగా పాలు ఇవ్వట్లేదు. ఆ సార్ వచ్చి 3,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇంజక్షన్లు ఏదేదో వేసాడు. పాలు అయితే చాలా తగ్గిపోయింది. ఆవు ఎక్కువ ఊగతాది. ఇప్పుడు ఆవు ఎండకు నిలియట్లేదు, మేత మేయట్లేదు. 7 గంటల ఎండ వచ్చి కాకనే చెట్ల కింద గుడుస్తుంది. కాబట్టి మాకు ఎండకు
దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే చెప్తే ఆవు ఎండకే నిలియట్లేదు, తెల్లవారు కూడా సొంగలేస్తుంది, ఊగుతుంది మేడం. అదే ఆవు రెండే హెచ్ఎఫ్ ఆవు బాగా పాలు ఇచ్చావు. అది ఇది బయట మేతకి ఎక్కడ మేతకి వెళ్ళినప్పుడు అంటే మీ చుట్టుపక్కలే మీరు ఎవరైనా ఉండి తిప్పుతారండి? ఏమన్నా బయట వేరే మీకు ఏమైనా అనుమానం ఉందా వేరే ఆకులు ఏమైనా తిందా అనేది? అలాంటి అనుమానం ఏం లేదు. మనం ఇంటి కిందనే పొలం దగ్గర ఆడికి తెలుసుకుపోతాము, మేపు తినిపిస్తాం. మళ్ళీ చెరువు ఉంది, చెరువులో ఇది చేస్తాము, మేపుతుంది. వాటికి బాగా నీళ్లు పోసి 2 సార్లు కూడా కడుగుతాము. అయినాకైనా అది నీళ్ళు అవి నిలబడడం తోకతో ఎత్తుకొట్టుకుంటా ఉంటుంది. నీళ్ళు మన యానికి తెచ్చి చల్లుకుంటుంటా. ఆ విధంగా ఎప్పుడు నీళ్ళని నింపుకొని ఉంటుంది. పాలు 7-8 లీటర్లు 10 లీటర్ల దాకా రావాలి దాని పొజిషన్. ఎప్పుడైతే ఇంజక్షన్ వేసిన కాబట్టి పాలు చాలా తగ్గింది. అదే ఇప్పుడు ఎంత ఇస్తుంది? ఇప్పుడు 5-6 ఆ మధ్యలో. ఆవు చాలా బరువు భారమైన ఆవు, పెద్ద ఆవే. పాలల్లో ఏమి తేడా ఏం కనిపించట్లేదు కదా మీకు? ఇలా మీగడ కట్టినట్టు కానీ రక్త చారలు కానీ అలాంటిది ఏమి లేదు. ఆవు చూసే శుద్ధంగా ఉంటుంది, ఒకే ఊగేది. అయితే నాకు ఒక చిన్న అనుమానం అండి. ఇది మీరు చెప్పేసి లక్షణాలను బట్టి అది ఫోటోసెన్సిటైజేషన్ అనిపిస్తూ ఉంది. అయితే అవి కొన్ని రకాల చెట్లని, ఇది ఆవు మేసేటప్పుడు కొన్ని రకాల చెట్లను తింటే అది ఫోటోసెన్సిటైజేషన్ వస్తుంది అన్నమాట. లాంటానా కెమెరా అనేసి అది అట్లాంటి చెట్లు మనకి సామాన్యంగా బయట కనిపిస్తాయి. ఒకసారి మీరు మీ డాక్టర్ గారిని సంప్రదించండి. అది నాకు అంటే మీరు లక్షణాలు చెప్తున్నారు కానీ కరెక్ట్గా చూస్తే కానీ మాకు కరెక్ట్గా అది దగ్గర నుండి చూస్తే కానీ మేము నిర్ధారించలేము అది. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి అది ఫోటోసెన్సిటైజేషన్ అనిపిస్తూ ఉంది. ఒకసారి మీ డాక్టర్ గారిని సంప్రదించండి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మేడం నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు. రాజన్న గారు మహబూబాద్ నుంచి. నమస్తే రాజన్న గారు. నమస్తే సార్. నమస్తే అండి. మేడం ఉన్నారు, అడగండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మాది 2 ఆవులు, ఒక దూడ తోక కొరుకుతుంది మేడం. తోక కొరుకుతుందా? తోక కొరుకుతుంది. ఇంతకు ముందు కూడా ఒక 3 years బ్యాక్ ఒక ఆవు కూడా అట్నే తోక కొరుకుతుండే మేడం. దాన్ని ట్రీట్మెంట్ కూడా చేసి ఇచ్చినాము ఇక్కడ లోకల్ డాక్టర్లతోని. తర్వాత హైదరాబాద్ నుంచి కూడా మందులు తెప్పించినా కంట్రోల్ అవ్వలేదు. అది తోక కొరికేసి ఇక మొండిగా అయింది మేడం. అది అయితే దాన్ని అదని టెయిల్ గ్యాంగ్రీన్ అంటారండి. అది ఆ తోక దగ్గర అదంటే జుట్టంతా ఊడిపోయి కొంచెం పుండులాగా అట్లా అయిందండి. పుండులాగా ఏం అవుతలేదు కానీ జుట్టంతా ఊడుతుంది మేడం. అది టెయిల్ గ్యాంగ్రీన్ లక్షణాలు అంటే అది ఒకసారి చూసి మనం అది పరీక్ష చేసి కానీ మనం దాన్ని ట్రీట్మెంట్ నిర్ధారించలేమండి. అది ఒకసారి చూడాలి. చూసిన తర్వాతనే దాని లక్షణాలు అది ఏ విధంగా, నాకు ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు బట్టి అది టెయిల్ గ్యాంగ్రీన్ ఏమో అని అనుకుంటున్నాను నేను. సో అది కొన్ని మనం దగ్గరుండి చూసి కానీ దాన్ని నిర్ధారించలేము. అయితే నేను నాటు వైద్యం తీసుకున్నా మేడం, ఒక 1 నెల రోజులు వాడాను. ఏమి ఇచ్చినారు అందులో? అది వాళ్ళు చెప్పలేదు కానీ నాటు వైద్యం చేసినారు. నాటు వైద్యం ఒక 1 నెల రోజులు తీసుకుంటే మేడం ఏం కంట్రోల్ అవ్వలేదు మేడం. కంట్రోల్ అవ్వకుంటే ఇక పక్కన పెట్టేసినా అది తోక అట్నే కొరుకుతుంది మేడం. ఒకసారి మీరు ఏమన్నా ఫోటోలన్నా తీసి మాకు పంపించగలిగితే మా క్లినికల్ డిపార్ట్మెంట్కి మేము ఒకసారి దాన్ని ఇది చేయగలుగుతామండి. అంటే చివరిలో రాజన్ గారు అదనపు సమాచారంలో మేడం నెంబర్ ఇస్తాం. మేడం నెంబర్కి మీరు వాట్సాప్కి ఆ వీడియో కానీ ఫొటోస్ కానీ తీసి పంపిస్తే మేడం ఎవరైతే అందులో స్పెషలిస్ట్ ఉంటారో వాళ్ళకి పంపించి మీకు సరైన పరిష్కారం చూపిస్తారు. పంపించగలరా? ఎస్, థ్యాంక్ యూ రాజన్ గారు కాల్ చేసినందుకు. మేడం, మనం ఇందాక రోగాల గురించి మాట్లాడుకుంటాం. అసలు అంటే వీటిని నివారించడానికి మన పర్యటన వైద్యంతో పాటు ఇంకా ప్రత్యామ్నాయ చికిత్సలుగా ఎలా పాటించాలంటారు? అది ఇందాక మనం చెప్పుకుంటూ ఉన్నాం కదండి. దానికి ఏంటంటే మనము ముందుగా పరిశుభ్రత అండి, యాజమాన్య పద్ధతులు చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ఇవి ఈ రోగాలన్నీ ఏంటంటే దోమలు, ఈగలు వాటి మీద స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అంటే ఎస్పెషలీ వైరల్ ఇన్ఫెక్షన్ ఏంటంటే ఇప్పుడు గాలికుంటూ
ఈ మన ఈ జబ్బవాపు. జబ్బవాపు అదేంటి గొంతు వాపు అవి ఏంటంటే చొంగగారుతూ ఉంటాయి. అవి ఏంటంటే యానిమల్స్ని మనం ఐసోలేట్ చేయాలి, ఐసోలేట్ చేసి వాటికి సెపరేట్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. వాటిని మందులో కలిపేస్తే ఏమవుతుందంటే అవి ఒకటే కొట్టం దగ్గర నీళ్ళు తాగుతాయి, అక్కడే ఇది చేస్తాయి. కాబట్టి స్ప్రెడ్డింగ్ ఈజీ. ఒక్కదానికి వచ్చిందంటే మొత్తం హర్డ్ అంతా వచ్చేస్తుంది. దాని నుండి ఆ పక్కన వస్తుంది. ఏంటంటే అసలు మనం ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కదా, తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే యాజమాన్య పద్ధతులు ఏదైతే పశువుకి ఏదైతే మనకి రోగం లక్షణాలు ఉన్నాయో దాన్ని ఇమీడియట్గా పక్కకి తీసి పక్కన వేరే దగ్గర కట్టేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా కూడా ఈ దోమలు ఈగల వల్ల గోమార్లు ఇవన్నీ వల్ల స్ప్రెడ్ అవుతుంది. చాలా మటుకు మనం పశువుల కొట్టం చూస్తే ఆ పేడ కూడా తీసి అది శుభ్రం చేసేది ఏంటంటే అక్కడే వేసేస్తూ ఉంటారు. సో అక్కడే వేసేటప్పటికి అది హీప్ లాగా అయిపోయి దాని మీద కూర్చుని అట్లా. తర్వాత ఇంకొకటి ఏంటంటే లోపల కూడా బ్లీచింగ్ పౌడరు, ఫినాయిల్ అది తో అది శానిటైజేషన్ అనేది ఇది పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అవి అట్లా చేస్తే చాలా వరకు తగ్గుతాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే నేను చెప్పానో ఏదైతే బ్యాక్టీరియల్ డిసీజెస్ ఏదైతే వైరల్ డిసీజెస్ చెప్పానో అన్నిటికి కూడా టీకాలు ఉన్నాయండి. అన్నిటికి కూడా టీకాలు ఉన్నాయి. సో కంపల్సరీ ఆ రైట్ టైంకి గవర్నమెంట్ నుండి వచ్చే టీకాలు ఉన్నాయి, ఫ్రీగా వేస్తారు. కంపల్సరీగా ఈ అవగాహన పెంచుకుని రైతులు టీకాలు మట్టుకు కంపల్సరీగా చాలా వరకు ఈ రోగాలు అవకాశం. థ్యాంక్ యూ మేడం. పశువుల్లో పెరటి వైద్యానికి సంబంధించి చాలా చక్కగా వివరించారు. నమస్తే మేడం. ఇక అదనపు సమాచారం కోసం రైతు సోదరులు సంప్రదించవలసిన చిరునామా అదనపు సమాచారం డాక్టర్ ఎం ఉషారాణి గారు, ప్రొఫెసర్ అండ్ హెడ్ పశు వైద్య కళాశాల మామ్నూర్ వరంగల్. రైతు సోదరులు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 830988882217.